ఏమ్మా ఎంత లేటు? కొంచెం లేట్ అయిందన్నయ్య. అదే ఆ లేటే ఎందుకైందని అడుగుతున్నాను. పుస్తకాల కోసమని. ఆహా, కొండానికి షాప్కి వెళ్ళావా? కాదు, రెఫరెన్స్ కి లైబ్రరీకి వెళ్ళాను. సారీ, నేనే మర్చిపోయాను. నువ్వు అక్కడే ఉన్నావని లైబ్రరీని ఇక్కడికి ఫోన్ చేశాడు. వస్తున్నప్పుడు సిటీ బస్ టైర్ ధమాలు పంచరైంది కదా. ఈ విషయం కూడా మన హరిశ్చంద్రరావు గారు లేరు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, ఆయన ఫోన్ చేశాడు. మన హరిశ్చంద్రరావు గారా? ఆయనైతే నిజమే చెప్తారు. ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు లవ్ లో పడ్డం, చెట్లు పుట్లు గట్లు పట్టుకుని పాటలు పాడడం, పెద్దాళ్లతో అబద్ధం చెప్పడం. పక్కింటి అమ్మాయి. ఆ పక్క కాదు, ఈ పక్క. అయినా నీ గురించి నాకు వరి లేదనుకో. అందుకే నీ పెళ్లి వెంటనే చేయకుండా 5-7 వాయిదా వేసేస్తున్నాను అంతే. మే ఐ కమ్ ఇన్ రా? కమ్ ఇన్ రా. థ్యాంక్ యూ. హలో మిస్, హౌ ఆర్ యూ? ఎరా, నిన్న 7 గంటలకు ఏడవమంటే ఇంత లేట్గా ఏడ్చేదే? 7 గంటలకే ఏడుద్దాం అంటున్నాను రా. పాపం ఏసీ గారు పోయాడా? చచ్చా, అదేం లేదురా, నన్ను కాల్ చేశాడు. ఈ మధ్య ఏసీ నిన్ను కూడా కాల్ చేస్తున్నాడు అనమాట. ఏడ్చోలే, కాల్ చేయడం అంటే పిలిచాడని అర్థం. అవునవును, నువ్వు అక్కడే ఉన్నావని ఆయనే ఇక్కడికి ఫోన్ చేసి చెప్పాడు. అలాగా? నేనే చేయమన్నాలే, చేశాడనమాట. పెద్ద మనిషి. ఆకలి దంచేస్తుంది, ఆ ఈటేదేదో ఈటేస్తే పోలా. ముందు ఉడకవలసిందంతా బాగా ఉడకనే. నేను వెళ్ళి ఎంతవరకు వచ్చిందో చూసొస్తాను. ఎందుకమ్మా, నువ్వు కూర్చో. ఎంతవరకు రావాలో అంతవరకు వచ్చింది. వంట పని పూర్తయ్యేలోగా టైం పాస్ కోసం ఓ ఆట ఆడదాం. ఓ పాట పాడతాను, ఆ పాట ఏ సినిమాలోదో ఎవరు పాడారో చెప్పాలి. వాయిస్ ఓకే? చాలా ఈజీరా. ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు. ఎవరా పసివాడు? ఏమా చిత్రం? మీరు రండి. పాతాళ భైరవిలో ఎన్టీఆర్. నెక్స్ట్, చేతిలో చెయ్యేసి చెప్పురాధ. దసరా బుల్లల్లో ఏఎన్ఆర్. మాట మాట చిన్న మాట. ఇది కదండి? అవునండి. అవునరా? కాదండి. ఈ బ్రూట్ కో బ్యాడ్ హ్యాబిట్ ఉందమ్మా. రోజు ఓ అందమైన ఆడపిల్లతో పాట పాడితేనే గాని. నువ్వు కాదమ్మా, నువ్వు కూర్చో. ఓ అందమైన ఆడపిల్లతో పాట పాడితేనే గాని నీళ్లు వచ్చుకోడు, నిద్రపోడు. ఈ రోజు వీడితో పాటు గెంతులు వేసిన అమ్మాయి కూడా ఇలాంటి డ్రెస్సే వేసుకుంది. నీకు బుద్ధిందరా? 5-6 కిలోలు ఉండొచ్చు. పాట పాడిన తర్వాత ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళిపోడానా? డ్రెస్ చేంజ్ చేసుకోవద్దు. బాగుందిరా, మంచి ఆఫ్ వస్తుంది. ఇదేమిట్రా? ఏది? ఇదే జేబు. దానిపైన చూడు. ఏమిట్రది? లాండ్రీ. ధోబీ మార్కు. ధోబీ మార్కా, బేబీ మార్కా? పిచ్చి, నేను శ్రీరాముండ్రా బాబు. మనవా, మార్గం అటు కాదు, ఇటు ఇటు. ఏమిటిది? ఈ మధ్య ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కి కొత్త యూనిఫామ్ ఏమైనా ఇచ్చారా? గుడికి వెళ్ళడానికి నాకు దారి బాగా తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. నీవు వెళ్ళవలసినది గుడికి కాదు, నరకపు బాటలో యముని కోట. సుమాని పెళ్లి చేసుకోవడానికి వెళ్తుంటే నరకం యమునటేంటి? నాకు అనుకున్నావు, నాతో పెట్టుకోకు. అమాయకపు మానవ, మరణించిన నీకు వివాహమేమి? ఏమిటి? నేను మరణించాను? అవును. ఏం బాబు, పిచ్చాసుపత్రి నుంచి ఏమైనా దిగొచ్చావా? అవతల ముహూర్తం టైం అవుతుంది, వేరే కేసు ఎత్తుకో. వెళ్ళి మానవ, నీవిచ్చట నుండి వెడలుట అసాధ్యం. అఖండ మండల ధర్మ పాలన దక్షకుండ, సమస్త లోక న్యాయ పాలన రక్షకుండ, సర్వపాపుల శిక్షకుండ యముండ. అటు చూడు, జీవులందరూ వరుస క్రమమున యమసదనమునకు ఎగుతున్నారు. నీవును ఆ వరుసలో నిలువు. అంటే నేను చచ్చిపోయానంటావు? అవును. ఇంతకీ ఆ మారంటా నువ్వెవడివి? యముడివా? కాదు, విచిత్రగుప్తుడను, చిత్రగుప్తుల వారి సహాయకుడను. అయితే ఆ యముడేడి? ఈనాటి విచారణ కార్యక్రమం ఆరంభించతలంచుచుండ. హేమగుర్తి హరినారాయణ, హేమగుర్తి హరినారాయణను ప్రవేశపెట్టడు. మానవా, ఆగు ఆగు. మానవా, ఆగు ఆగు. ఏమిటి? వరుస క్రమం, వరుస క్రమం. వరుస క్రమా కాదు, గుడ్డు క్రమా? సినిమా టికెట్ కూడా మనం ఎప్పుడు క్యూలో నుంచి అడగం. ఈ వేళ అతోడే తేలిపోవాలి. ఎక్కడ యముడు? ఎందుకు
నువ్వేనా యముడివి? ఏమది యమున్నది నా అంత అర్థముండవలేనుండునని ఏం చితివా? ఆ కింకరుల్లో తమ పోలికలు ఏమైనా కనిపించినవేమో ప్రభు. ఆపము నీ అధిక ప్రసంగం. ఎవరి మానవుడు వరుస క్రమము తప్పి శివుని నందివలే కుమ్ముకునుచూ వచ్చుతున్నాడు. ప్రభువులు మన్నించాలి. ఈ జీవుడు నేను ఆపబోయినను ఆగక వచ్చుతున్నాడు ప్రభు. అవును, ఆగను. ఆగనంటే ఆగను. ఎందుకు ఆగాలి? అన్యాయంగా అక్రమంగా ఇంత అర్జెంట్ గా నన్ను ఎందుకు చంపేశారో నేను వెంటనే తెలుసుకోవాలి. ఏమి ఏమి ఈ జీవుడు వదరునది? హఠాత్తుగా ఆయుష్ తీరడంతో ఆవేశపడుతున్నాడు. ఇదిగో ముసాయన, నీలా నాకు వయసు చెల్లిపోయి చచ్చిపోయా అనుకో, నాకే బాధ ఉండదు. కానీ ఇంత ఎంగేజ్ లో ప్రేమించే పిల్లతో పెళ్లి సెటప్ చేసుకుని ముచ్చటగా ముగ్గురు పిల్ల విధాలను కనాలని సరదా పడుతుంటే హఠాత్తు నన్ను చంపేట అన్యాయమా కాదా? జీవుడా, అది సృష్టి ధర్మము. ప్రతి జీవియు భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు పెట్టుకుని ఉండను. అంత మాత్రమున అవన్నీ తీరు వరకు మృత్యు ఆగదు. చిత్రగుప్త, చిట్టా చదవం. కాళీయను నామధేయుడని ఈ మానవుడు తన జీవి ప్రభు, చిత్రగుప్తుల వారు రాతలపై గీతలు గీస్తున్నారు. ఏమది చిత్రగుప్త? ఏదో చిన్న తప్పిదము జరిగిపోయినది ప్రభు. చిన్న తప్పిదము కాదు ప్రభు, పెద్ద తప్పిదమే జరిగినది. ఈ మానవుని ఆయుష్ తీరక మునిపే చిత్రగుప్తుల వారి తప్పుడు లెక్కల వలన ఇచ్చడికి కొని రాబడినాడు. అంటే మీ రాతల పొరపాటు వల్ల నా రాతనే మార్చేస్తారా? వాట్ మిస్టర్ యమ? భూమి మీద గవర్నమెంట్ ఆఫీసులోనే అనుకున్నాను, ఇక్కడ కూడా లెక్కలో తప్పులు రాతలో పొరపాట్లు జరుగుతున్నాయన్నమాట. మా మనుషుల ప్రాణం అంటే మీకు వేళకోళంగా ఉందా? వాటితో ఫుట్బాల్ ఆడుకుంటారా? ఆ పాపిని తీసుకొని మీరంతా వెలుపలకు పండు. ఆ తొంగి చూచు పాపలను కూడా వెలుపలకు పమ్మనుడు. నాకు సమాధానం చెప్పండి. మానవ, చిత్రగుప్తుని వృద్ధాప్యపు కారణమున చిన్న తప్పిదము జరిగినది. కారణం ఏమైనా కానిండు ప్రభు, చిత్రగుప్తుల వారు చేసినది మాత్రము చిన్న తప్పిదము కాదు. అది సరే లేవయ్యా, నా తప్పుల గురించి నీవెందుకు మాట మాటికి మాట్లాడుతుంటివి? ఆ జీవుడు బాగుతున్నాడు కదా. మిస్టర్ యమ, నా లైఫ్ ఇంకా ఉండగా నన్ను ఇక్కడికి తీసుకురావడం మహాపాపం. పాపమే కాదు, ఘోరాతి ఘోరం. ఇక్కడ బ్రహ్మ, there is విష్ణు, కహా హై శివ. మానవ, నేను వెళ్ళి వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. ఆవేశపడకము, ఆవేశపడకము. ఆవేశపడక ఆనందించబడావా? నేను చెప్పినది కొంచెం ఆలకింపు. చెప్పు. నిన్ను నీ శరీరంలోకి పంపే ఏర్పాటు నేను చేసేదను. అయితే నేను సిద్ధమే. విచిత్రగుప్త ప్రభు, ఇతన్ని వెంటనే తీసుకుని పోయి ఇతని శరీరంలో ప్రవేశపెట్టడం. థ్యాంక్ యూ సార్. ఇదిగో ముసాయినా, ఇలా బుక్కు ముందేసుకుని మా మనుషుల ప్రాణాలతో ఎప్పుడైనా ఆడుకున్నావా? చాల్తీ లేచిపోద్దంతే. చిత్రగుప్త, ఎంత పొరపాటు చేసేదివి, ఎంత పొరపాటు చేసేదివి. జరిగినది ఏదో జరిగిపోయినది. గతం గత మర్చిపోండి ప్రభు. ఏమి మరిచిపోవడానికి ఇది చిన్న పొరపాట? బయటికి పొక్కులతో ముక్కోడి దేవతలు ముక్కు మీద వేలు వేసుకుని పక్కున నవ్వి పరిహసించడివారు. సమవర్తినని పేరు పొందిన నన్ను అవహేళన చేసి ఉండేవారు. సమయములకు సమయస్ఫూర్తితో ఈ పరిస్థితిని చక్కపరిచితని, నా మేధాశక్తితో ఈ సమస్యను పరిష్కరించితని. లేకున్నచో మిస్టర్ యమ, ఏమిటి ఈ మానవుడు మరల తిరిగి వచ్చినాడు? ఏమి విచిత్రగుప్త, చెప్పిన పని సరిగా చేయటం తెలియదా? ఈ జీవుని వారి శరీరంలో ఎందుకు ప్రవేశపెట్టలేదు? ప్రవేశపెట్టుటకు ఆ శరీరం ఉండవల్ల కదా. ఉండగా ఏమైనది? బూడిదైనది. ఈ మానవులకు ఇంత తొందరేలా? ఆ శరీరాన్ని మరికొంతసేపు ఉంచవచ్చు కదా. చాలవయ్యా, మీరు ఇలా పొరపాటు చేసి నా జీవుని తిరిగి వెనక్కి పంపిస్తారని మా వాళ్ళకి ఏం తెలుస్తుంది? నా బాడీని భద్రంగా ఉంచడానికి వాళ్ళు ఎవరైనా కలగంటారా? మిస్టర్ యమధర్మరాజా, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? నాకు ఇంకా ఆయుష్ ఉంది, నాకు బతకాలనే కోరిక ఉంది, కానీ అక్కడ నా బాడీ ఖాళీ బూడిదైపోయింది. ఇప్పుడు నా శరీరం నాకు కావాలి, తెచ్చిపెట్టండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? నాకు సమాధానం కావాలి, లేకపోతే ఈ విషయం బ్రహ్మకు రిపోర్ట్ చేస్తాను. ముల్లోకాల్లో హాజరు అవధిస్తాను. మీరు కూడా పొరపాటు చేస్తారని ప్రచారం చేస్తాను. దాంతో యమలోకం పర్మనెంట్ గా క్లోజ్ అయిపోతుంది. తొందరపడకు మానవా, తొందరపడకు. ఏదో ఒక శరీరంలో నిన్ను ప్రవేశపెట్టుటకు ప్రయత్నించడం. ఏదో ఒక శరీరంలోకి నన్ను ప్రవేశపెడతారా? అవును. అంటే నా బాడీ అంటే అంత అల్లాటప్పగుందా? భూలోకంలో నా ఫేస్ కున్న వాల్యూ ఏమిటో మీకు తెలియదు. అదంతా అనవసరం అండి. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారు, నా శరీరం నాకు కావాలి, తెచ్చిపెట్టండి అంతే. చిత్రగుప్త, చూసిదివా, నీవు చేసిన పొరపాటు వలన కదా ఈ మానవుడు నాకు మొగుడైనాడు. ప్రభు మీరు ఉండండి. నా ముద్దుల మానవ, నా బంగారు మనిషి, నా ముచ్చటైన జీవ. ఇదిగో
ఏదో అల్లుడు దువ్వినంత మాత్రాన్ని నేను మెత్తపడిపోతాను అనుకున్నావా? అదేం కుదరదు. నా శరీరం నాకు కావాలని తెచ్చిపెట్టాను అంతే. అటులనే మానవ, కానీ వచ్చినది చిన్న సమస్య కాదు, చాలా చిక్కు సమస్య. యోచించుటకు మాకు కాస్త వ్యవధి కావాలను. ఈ లోపుగా నీవు కొంచెం విశ్రాంతి తీసుకున్నాను. నేనా విశ్రాంత? ఇక్కడ ఇప్పుడా? అదేం కుదరదు. నా శరీరం నాకు కావాలని తెచ్చిపెట్టాను అంతే. ఒక్క పని చేయండి ప్రభు. ఇంద్రుని కౌరమించి రంభను రప్పించచ్చు. ఆమె ఆటపాటలతో కాస్త అలరించుడు కదా. లెస్స పలికితే చిత్రగుప్త. మానవ మానవ, యమధర్మరాజుల వారు రంభను రప్పించుటకు ఏర్పాటు చేస్తున్నారు. రంభ ఎందుకు? తన ఆటపాటలతో నిన్ను మైమరపించి ఆనందింపజేయటం. బాబు, ఎంత బాగున్నావురా. నీ పేరేంటమ్మా? వెంకడు. ఎంత అందమైన పేరు. కూర్చో, ఇవిగో చాక్లెట్ తీసుకో, తిను. బాబు, ఐస్ క్రీమ్ తింటావా? ఇదిగో ఐస్, ఒకటివ్వు. తిన్న తిను. ఇదిగో తీసుకో. బాబు, ఐస్ ఫ్రూట్ ఎలా ఉంది? తాటి పండ్లా ఉంది. నేను చాలా మంచిదాన్ని కదూ? చాలా మంచిదాన్ని. ఈ మాట మీ బాబాయ్తో చెప్తావా? పనులు తెచ్చింగానే చెప్తా. పనేమిట్రా? మా బాబాయ్ రిక్షా చదువుతారుగా. రిక్షానా? నువ్వు నారాయణరావు కొడుకు కదా? కాదు, నారాయణమ్మ కొడుకుని. నారాయణమ్మ కొడుకువా? నారాయణమ్మ ఎవర్రా? అదిగో మా అమ్మ. ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదురా? రథం మొహం. మొహం చూడు, గ్రహణం పట్టిన అమావాస్యలాగా. చాక్లెట్లు కావాలరా నీకు? ఐస్ క్రీమ్ కావాలరా? నువ్వేగా కొనిచ్చావు. నువ్వేగా కొనిచ్చావు. ఏమి నాయనా, నువ్వు నారాయణమ్మ పెద్ద కొడుకువా? నో, ఐఎమ్ బాబీ, సన్ ఆఫ్ నారాయణరావు. అయ్యో, చాక్లెట్లన్నీ అవేదోకిచ్చేసానే. ఎంత అందంగా ఉన్నావు బాబు. మీ బాబాయ్ ఎక్కడున్నాడు? అదిగో అక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ. నువ్వు ఆడుకోమ్మా. ఏమిట్రా అది పొద్దున్నే హాల్లో మరీను? ఇంకా నయం, నా పిల్లని చూడలేదు. నేను ప్రియనండి. మీరు చిన్నబాబు చెల్లెలు కదండి? కాదా? ఇంట్లో ఎవరెవరేమిటో తెలియడం లేదు. నేను చిన్నబాబు చెల్లెలేనండి. నా పేరు లక్ష్మి. మీ అన్నయ్యకి నేను బెస్ట్ ఫ్రెండ్ అండి. మిమ్మల్ని కూడా ఫ్రెండ్షిప్ చేసుకోమని. మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోదామండి. ఒక్క నిమిషం కూర్చోండి, పైన చిన్నబాబుకు పాలిచ్చి నేను వచ్చేస్తాను. చిన్నబాబు పైన పాలా? ఈ ఛాన్స్ ఇవ్వండి. పాలక్కడ పెట్టేసి త్వరగా వెళ్ళిపో లక్ష్మి. ఎదురింటో పిచ్చి పిల్ల ఉంది. చూడటానికి బాగానే ఉంటుందనుకో, కానీ ఏ సమయంలో ఏం చేస్తుందో పాప ఆ పిల్లకే తెలీదు. మగరాయిలా ఫుట్బాల్ ఆడుతుంది, మగాళ్ళ వెంట పడి పాటలు పాడుతుంది. అసలు ఇంతకీ ఆ పిల్ల ఆడపిల్లోడో మగపిల్లో అర్థం కాదు, గాని మొత్తానికి ఆడపిల్ల మాత్రం కాదమ్మా. మొన్న ఏమైందో తెలుసా? నా మీద రాళ్ళు విసిరింది. దూరంగా ఉంది కాబట్టి సరిపోయింది, గాని అదే దగ్గరుంటానా జుట్టు పట్టి వంగదీసి. ఇప్పుడు దగ్గరే ఉన్నానుగా, ఏం చేస్తావో చేసుకో, చూద్దాం. నువ్వు పైకి ఎలా వచ్చావు? మెట్లెక్కి. ఈ ఇంట్లోకి ఎలా వచ్చావు? రోడ్డు మించి. అసలు అసలు ఎందుకు వచ్చావు? నీకోసం ఏం రాలేదు పెద్ద గొప్ప. నా ఫ్రెండ్ లక్ష్మి కోసం వచ్చాను. లక్ష్మి కోసమా? నీకు లక్ష్మికి ఎలా నుంచి పరిచయం? జస్ట్ 5 నిమిషాల క్రితం. నువ్వు కావాలని కోరుకుంటే నీతో కూడా 1 minute లో స్నేహం చేస్తా. వద్దు భద్రకాళి, ఎవరైనా చూస్తే బాగుండదు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూస్తున్నారుగా ఎవరు? ఎక్కడి నుంచి? అటు చూడు. కిషోర్, నువ్వు ఇలా చీటికి మాటికి లంచ్కి డిన్నర్కి పిలుస్తావు అనుకో, నాకు ప్రమోషన్ వస్తున్నారో తెలియదు, కానీ మన రిటైర్ ఐజీ గారిలాగా బొండలో తయారైపోతాను రా. మరి మనం వంటంటే ఏమనుకున్నావు?
ఫుడ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ రోజుకో రకమైన ఎక్స్పెరిమెంట్. అసలు నేను ఈ వంటలను ఎందుకు నేర్చుకున్నాను తెలుసా? నీకు తెలుసా? రేపు మీ ఇద్దరికి పెళ్లి అయితే ఇక్కడి నుంచి బిచాణ ఎత్తేస్తారు. అప్పుడు నా ఫుడ్ ఏదో నేనే ఏడవాలిగా. ఎందుకురా, మా పసంకు కుక్క నిన్నే అపాయింట్ చేసుకుంటాం. ఐఎమ్ రెడీ. మీరు రెడీ, నేనే లేటు. మై బాయ్స్ డౌన్. జర్నీ 1 hour 27 minutes లేట్. డర్టీ రోడ్స్ కంకరంతా తినేసి ఇసుకతో వేస్తున్నట్టున్నారు. అదే బ్రిటిష్ టైంలో అయితేనా, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్, 1944 అక్టోబర్. ఆపేశాను. ఫ్లాష్ బ్యాక్. వీడు నువ్వు చెప్పొద్దు, నేను చెప్తాను. హీజ్ మిస్టర్ విజయ్ కుమార్ ఎల్ఐసి విజయ్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, ధైర్యశాలి. ఇంతవరకు చెడు అలవాట్లు ఏమీ లేవు. ప్రస్తుతం మంచి నడవడికలోనే ఉన్నాడు. కరెక్ట్? ఇక మరి నేను మేజర్ కైకాల, రిటైర్ అయ్యి కొండమదిరి ఫారెస్ట్ ఏరియాలో మంచి గెస్ట్ హౌస్ ఒకటి హాయిగా రెస్ట్ తీసుకుంటాను. బ్రహ్మచారి అవునో కాదు తెలియదు కానీ అన్మ్యారీడ్. మంచివాడు, భోళ భాష. పగలంతా చుట్టు తాగుతారు, రాత్రి అయితే రమ్ము తాగుతారు. ఓ మై గాడ్, ఫెంటాస్టిక్. ఇంకా చెప్పంటారా? ఇలాంటి విషయాలు కదా, ఇంకే విషయాలన్నా చెప్పు. సరే, వీళ్ళిద్దరికి మిగిలిన పెద్దకు మీరే. మంచైనా చెడైనా పెళ్ళైనా పేరెంట్ అయినా అంతా మీ చేతి మీదుగానే జరుగుతుంది. ఆఫ్ కోర్స్, అంతా నా చేతుల మీదగానే జరుగుతుంది. ఇంతవరకు ఏం జరగలేదు. ఇక ముందు జరుగుతుంది లేవా? ఇక ముందు జరిపిస్తాను. జరిపిస్తారు. అందుకేగా మా వాడు తీరిగ్గా కార్డు ముక్క రాసిన మీరు చూడు, నేను మేజర్ని గనక నీకు ఒక మైనర్ టెస్ట్ పెడతాను. ఏ యుద్ధం ఎప్పుడెప్పుడు ఎవరెవరితో జరిగిందో చెప్పగలవా? ఏ యుద్ధం సార్? కల్లికోట పానిపట్ట, పల్నాటి యుద్ధం, బొబ్బులు యుద్ధం, చైనా యుద్ధం, పాకిస్తాన్ యుద్ధం, ఇజ్రాయెల్. స్టాప్ ఇట్. నాకు అర్థమైంది, నీది హిస్టరీస్ గ్రూప్. ఐఎమ్ వెరీ సారీ సార్, నాది బైపీసీ గ్రూప్. అయితే నాకు ఇంకా బాగా అర్థమైంది, నీకు జనరల్ నాలెడ్జ్ బాగా అవుతారు. ఓ ఐఎమ్ సారీ. పర్లేదు సార్, కాపం పెట్టుకుంటాను. అందుకే బాబాయ్ మా చెల్లెలు వీడిని ప్రేమించింది. నో ఐఎమ్ వెరీ సారీ, నేనే ఆ అమ్మాయిని ప్రేమించానండి. నో, ఐ డోంట్ యాక్సెప్ట్. మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. దట్స్ వై ఇట్ వాజ్ వన్స్ ఫర్ ఆల్ ఫైనలైజ్డ్, ఫిక్స్డ్ అండ్ సెటిల్డ్. మీ పెళ్లికి త్వరలోనే శుభముహూర్తం పెట్టిస్తాను. సరేనా? ఈవేళ నాన్నగారు నాన్న చూశారు. సంతోషించడం ఏమిటి? 10 నిమిషాలు ఆపుకోవడం, చప్పట్లు కొడుతూనే ఉన్నారు. నేను చూశానని తెలిసి ఏమీ చూడనట్టే వెళ్ళిపోయారు. లక్ష్మి, ఈవేళ నాన్నగారు నాన్న చూశారు. కోపడం ఏమిటి? నా ఆడ చూసే పిచ్చికపోయింది. ఏమిటయ్యా ఇప్పుడు ఇదేమిటి? పొద్దున మ్యాచ్కి వెళ్ళేటప్పుడు దండం పెట్టలేదు వదిన, అందుకే పెనాల్టీతో సహా ఇప్పుడు చెల్లించేసుకున్నాను. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీ ఉద్యోగం గురించి మీ నాన్నగారు. నో వదిన, నో సెంటిమెంట్స్, నో సాడ్ ఫీలింగ్స్ టుడే. ఈ రోజు ఈ గొప్ప ఆనందాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అన్నట్టు ఈ వేళ తారీఖు ఎంత? 10. వదిన, వచ్చే నెల 10వ తారీఖులోగా ఈ చిన్న బాబు చిన్న సైజ్ ఆఫీస్ రాబోతున్నాడు. ఎవరైనా ఉద్యోగం ఇస్తానని లేదు, ఇప్పిస్తా ఉన్నారు మా కోచ్. నో డౌట్ వదిన, ఇట్స్ డామ్ ష్యూర్. అప్పుడు మనం నాన్నగారు వీధిలో కూర్చుంటే దొడ్డిదన్న దొంగలా వస్తాం అనుకున్నావా? నో, మెయిన్ గేట్ లో నుంచి మెహర్బానీ లోపలికి వస్తాం. వచ్చి వదిలే ఈవేళ మెనూ ఏమిటి అని అడుగుతాం. అప్పుడు నువ్వు పెట్టిదేదో పెడతావు కదా, దాన్ని రుచి చూసి చిన్న వదిలే చిచి ఇదేమిటి, పాయసం ఉప్పు ఎక్కువైంది, పులుసులో పంచదార తక్కువైంది, నీ నానా గొడవ చేసేస్తాను. అప్పుడు నువ్వు నీ ధోరణిలో ఇలా సాడ్ ఫీలింగ్స్ పెడతావు. మధుసూదన్ రావు ఫోన్ వచ్చిందండి మా షాప్ లో. మధుసూదన్ రావా? అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నీ పేరేగా మధుసూదన్ రావు? అయ్యో, అదేనండి. థ్యాంక్ యూ. హలో, అరవకయ్యా బాబు, లోకల్ కాదు, గుండె అదిరిపోయింది. సరే అండి. హలో, చిన్నబాబు స్పీకింగ్. అదే మధుసూదన్ రావు స్పీకింగ్. ఎవరు? నేను మన్మథరావుని. మన్మథరావా? అదేమిటి మీ గొంతు ఆడగొంతులా ఉంది? ఉంటుందో, నా గొంతు ఆడగొంతులా ఉంటుంది, మా ఆవిడ గొంతు మగ గొంతులా ఉంటుంది. ఉంటే మధ్య నీకేమిటి నష్టం? అబ్బాబే, మధ్యలో నాకేం నష్టం? ఇంతకీ తమరు ఎందుకు ఫోన్ చేశారు? అదేనోయ్, ఫుట్బాల్ కోచ్ సూర్యనారాయణ నీ గురించి రికమెండ్ చేశాడు. నా ఆఫీస్ లో పిఆర్ఓ పోస్ట్ ఖాళీగా ఉంటే నీకిమ్మన్నాడు. అలాగా సార్, అయితే మా కోచ్ గారికి మీకు మెనీ 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 థ్యాంక్స్. మోస్ట్ వెల్కమ్. మీ వాయిస్ ఎంత స్వీట్ గా ఉందండి. ఉద్యోగం చేస్తావా, ఆడగొంతుకని మానేస్తావా? భలేవరే, ఆడగొంతుకైనా బొంగురు గొంతుకైనా అసలు గొంతు లేని మూగవాళ్ళకైనా సరే నేను పనిచేస్తానండి. వెరీ గుడ్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలో, ఏమంటావు? అలాగేనండి, ఒళ్ళు దగ్గర పెట్టుకునే పనిచేస్తాను. ఏమండి, నేను ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి? సాయంత్రం రామకృష్ణ బీచ్ దగ్గరికి రా, అక్కడ మనం చూసుకుందాం. అలాగేనండి, మనం చూసుకుందాం. ఏమండి, ఒక నిమిషం అటు ఇటు అయినా మీరు ఎటు వెళ్ళకండి. ఇట్స్ ఆల్ రైట్. సార్, there is a small request, sir. నేను మిమ్మల్ని పోల్చోగలను లేను, నా కోసం మీరు చిన్న సహాయం చేయాలి.
వాట్స్ ఇట్? అబ్బే ఏం లేదండి, మీరు వచ్చేటప్పుడు మీ షర్టుకు చిన్న గులాబీ పువ్వు పెట్టుకోండి, ఆ గుర్తు కోసం. ఓ అలాగే ట్రై చేస్తాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. నాకు ఉద్యోగం వచ్చిన సందర్భంలో ఈ చాక్లెట్లు మీకు ఇద్దామని. గొప్పడిరా బాబు.